where students equal to Ram, సో ఈ పర్టికులర్ అర్రేలో సుందర్ అనే పేరు ఉందా లేదా? ఉంది. సో మనం ప్రోగ్రామెటికల్గా సుందర్ అనే పేరు దాంట్లో ఉందా లేదా ఈ అర్రేలో అని కనుక్కునే దానికి మనం వాడే మెథడ్ పేరే ఫైండ్. ఫైండ్లోనే తెలిసిపోయింది, విచ్ ఈస్ గోయింగ్ టు యూస్ టు ఫైండ్. దాన్ని ఎలా రాయాలి అంటే ఫస్ట్ అర్రే పేరు రాయాలి, డాట్ పెట్టి ఫైండ్. ఈ ఫైండ్ ఏం చేస్తుందంటే ఫర్ ఈచ్ లాగానే ప్రతి వాల్యూ దగ్గరికి వెళ్తుంది. అంటే ఫైండ్ అనే మెథడ్ మీ అర్రేలో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఏ వాల్యూనైతే వెతకడానికి ప్రయత్నిస్తున్నారో ఆ వాల్యూ దొరికేంత వరకు మాత్రమే. ప్రస్తుతానికి ఇక్కడ దాకా ఉంది, ఇది 0 1 2 3. ఓకే, లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుంది. ఫంక్షన్ ఈ ఫంక్షనే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవబోయేది. సో ఫైండ్ మెథడ్కి మీరు ఫంక్షన్ ఇస్తున్నారు. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, అర్రే లోపల ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు అది రన్ అవుతుంది. ఒకసారి చూడండి, console.log ఫైండ్ మెథడ్లో మనము ఈ మాదిరి జస్ట్ కన్సోల్ లాగా వాడము, కానీ మీకు అర్థం అవడం కోసం నేను ఫైండ్ మెథడ్లో కన్సోల్ లాగా వాడి చూపిస్తున్నాను. ఫైండ్ మెథడ్ వాడే విధానం వేరే. సో అన్ని వాల్యూస్ తెచ్చి ప్రింట్ చేసేసింది. కానీ మనకి ఇక్కడ సుందర్ అనే పేరు కనిపెట్టడమే మన వర్క్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ వాల్యూ ఈక్వల్ టు సుందర్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, రిటర్న్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువు మీ దగ్గరికి ఇవ్వడానికి వచ్చాను అనుకో, మీరు చేతులు పెట్టుకొని కూర్చుంటే మీరు ఆ వాల్యూ తీసుకునేదానికి అవుతుందా? సో వెన్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్. అలా తీసుకోవడానికి నేను ఇక్కడ ఒక వేరియబుల్. సో మీ మైండ్ ఎలా ఫిక్స్ అవ్వాలి తెలుసా? ఏ ఫంక్షన్లో ఉన్న రిటర్న్ అని ఉంటే దాని ముందు మనం తీసుకోవాలి కదా దాన్ని అని ఆలోచించాలి. ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే ఆ ఫంక్షన్ మనకేదో ఇస్తుంది. సో యూ హ్యావ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్ టు రిసీవ్ ద డేటా. సో ఇప్పుడు రిజల్ట్లో ఏముందో చూస్తున్నాను నేను. ఫైండ్ ఉంది, ఆ వాల్యూ ఉంది కాబట్టి అది అక్కడ ఆ వాల్యూ నీకు రిటర్న్ ఇచ్చింది. ఒకవేళ నేను ఇప్పుడు మురళి అనే వాల్యూని వెతకడానికి ట్రై చేశాను, బస్ మురళి ఉందా దాంట్లో? సో ఏమంటుంది అది? లేదు, వాల్యూ లేదంటుంది. సో వాల్యూ ఉంటే మీరు ఏ వాల్యూ కోసమైతే వెతుకుతున్నారో ఆ వాల్యూ వస్తుంది. వాల్యూ లేకపోతే అన్డిఫైన్డ్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు find method will search a value
in an array. Clear? Next. ఓకే, సో సేమ్ మళ్ళీ ఇంకోసారి ఫైండ్ మెథడే వాడుతున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు స్టూడెంట్స్ డాట్ ఫైండ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రిజల్ట్ రిటర్న్ value val equal to Ravi. కానీ ఒక పాయింట్ గమనించండి, మీ దగ్గర ఇద్దరు రవిలు ఉన్నారు కదా, అదేం చేస్తున్నారంటే మొట్టమొదటిసారి దీన్ని కమెంట్ చేద్దాం అంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ రామ్ దగ్గరికి వెళ్ళింది, మీరు వెతుకుతున్న వాల్యూ రామ్ కాదు. మరలా రవి దగ్గరికి వచ్చింది, మీరు వెతుకుతున్న వాల్యూ రవి. సో మీరు వెతుకుతున్న వాల్యూ రవి అని తెలిసిన వెంటనే, ఆ వాల్యూ దొరికిన వెంటనే నా పని అయిపోయిందబ్బా అని ఆడికి అది నిలిచిపోయింది. ఫర్దర్ ముందుకి వెళ్ళలేదు. సో గుర్తుందా, నేను ఫైండ్ మెథడ్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను? ఫైండ్ మెథడ్ మీరు వెతుకుతున్న వాల్యూ దొరికిన వెంటనే అక్కడితో ఆగిపోతుంది. ఇట్ వోంట్ గో ఫర్దర్. ఇదే వాల్యూ మరలా ఉంటే నాకు సంబంధం లేదయ్యా, నువ్వు రవిని అడిగావు, రవిని దొరికారు, నాకు తెచ్చి చేసిన, మరలా ఇంకెంతమంది రవి ఉన్నారో నాకు సంబంధం లేదు. నా కెపాసిటీ ఎంత? మీరు వెతుకుతున్న మొట్టమొదటి వాల్యూ దొరికేంత వరకు మాత్రమే నేను నా పని. మరలా ఇంకో 10 మంది వెనకాల ఇంకోటి ఉన్నాడు, 20 మంది వెనకాల ఇంకోటి ఉన్నాడు అంటే అవంతా నా వల్ల కాదు. సో ఫైండ్ మెథడ్ యొక్క కెపాసిటీ మనం వెతికేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఇవ్వడం వరకు మాత్రమే. ఒకటి కంటే ఎక్కువ వాల్యూలు వెతకాలంటే ఈ ఫైండ్ మెథడ్ పనికిరాదు. క్లియరా? మరి ఏంటి సార్ సొల్యూషన్ అంటే, దానికని సెపరేట్ మెథడ్ ఉంది. కాపీ చేసుకుంటున్నాను, దీన్ని కాపీ చేసుకొని దీన్ని కమెంట్ చేసేసి దీన్ని ఫైండ్ బదులుగా ఫిల్టర్కు ఉందా కేపబిలిటీ. ఎన్ని వాల్యూలు ఉన్నా అన్ని వాల్యూలు ఈడ్చుకొని వచ్చే క్యాపబిలిటీ ఫిల్టర్కు ఉంది. ఫైండ్ ఏం చేస్తుంది? మొదటి వాల్యూ దొరికిన వెంటనే నా పని అయిపోయింది అని చేతులు దుక్కేస్తుంది. కానీ ఫిల్టర్ మెథడ్ ఫస్ట్ వాల్యూ నుంచి లాస్ట్ వాల్యూ వరకు అన్ని వాల్యూని తీసుకొని పోయి నీకు కావాల్సిన వాల్యూతో కంపేర్ చేసి, ఒక రవి ఉండడా, 2 రవిలు ఉన్నారా, 3 రవిలు ఉన్నారా అని తెచ్చి దాన్ని ఒక అర్రేగా చేసి, జస్ట్ వెతకడమే కాదు, నువ్వు వెతికిన వాల్యూని కూడా ఒక అర్రేగా, ఒకే వాల్యూ ఉంటే కూడా దాన్ని ఒక అర్రేగా చేస్తుంది. అది ఒకటేంటి ఎక్కువ ఉంటేనే అర్రే చేస్తుంది కాదు, ఒకే రవి ఉన్నా అది ఒక అర్రేగా తెచ్చి నీకు ఇచ్చేస్తుంది. చూడు, ఇప్పుడు నేను రవి బదులు మేబీ కిరణ్ ఒకే వాల్యూ ఉన్నాడు కదా, కిరణ్ ఎదుగుతాను. ఒకే కిరణ్ ఉండేది, బట్ స్టిల్ అర్రేగా తెచ్చిస్తుంది. ఇక్కడ మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఫైండ్ మెథడ్ వాల్యూ మ్యాచ్ అయిన వెంటనే ఫర్దర్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఆపేస్తుంది. ఆ వాల్యూని మాత్రమే రిటర్న్ ఇస్తుంది, స్ట్రింగ్గా ఇస్తుంది. స్ట్రింగ్ అంటే ఇది, సారీ, జస్ట్ పేరు మాత్రం ఇవ్వడాన్ని
స్ట్రింగ్ అని అంటున్నాను, ఇలా ఇస్తుంది ఫైండ్ మెథడ్. వెరస్ ఫిల్టర్ మెథడ్ అర్రేగా ఇస్తుంది, ఎన్ని వాల్యూ ఉంటే అని ఇస్తుంది. అది 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా సంబంధం లేదు. సో ఫైండ్ అండ్ ఫిల్టర్ రెండు మనకు కావాల్సిన వాల్యూని అర్రే లోపల ఉందా లేదా అని వెతకడానికే ఉపయోగిస్తాం. ఫైండ్ మొట్టమొదటి వాల్యూతో ఫర్దర్ ఎగ్జిక్యూషన్ జరగకుండా నిలిపేస్తుంది. బట్ ఫిల్టర్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూని తెచ్చి మనకు ప్రింట్ చేస్తుంది. ఇది ఫైండ్ ఫిల్టర్కి ఉండేటటువంటి డిఫరెన్స్. ఎనీ డౌట్? ఓకే. Students dot for each ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ ఫర్ ఈచ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ స్టిల్ వన్స్ అగైన్ ఐ రిపీట్. ఫర్ ఈచ్ స్టేట్మెంట్ వెతకదు, సింగిల్ వాల్యూ వెతకదు, డబుల్ వాల్యూ వెతకదు, లేదా ఇంకో పని చేయదు. దాని పని ఏమిటంటే ఎన్ని వాల్యూలు ఉంటే అన్ని వాల్యూని తెచ్చి ప్రింట్ చేయమంటే చేసేస్తుంది. దీంట్లో పోయి వెతకాలంటే కుదరదు. నువ్వు వెతుకోవడం కోసం సెపరేట్ బిజినెస్ లాజిక్ రాసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ కండిషన్ పెట్టి. ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ పెట్టకుండానే అది వెతికి తెచ్చి చేసింది. బట్ ఇక్కడేమిరా అంటే ఫర్ ఈచ్ అనేది జస్ట్ ఫర్ ఇటరేషన్. ఇటరేషన్ అంటే ఎట్లా చుట్టుకొని రావడం అంతే తప్ప దాని దగ్గర నుంచి వేరే ఇంకే మ్యాజిక్ మనం ఆశించిన కాదు. జస్ట్ డిస్ప్లే చేస్తుంది. అంటే కన్సోల్ డాట్ లాగ్ ఉపయోగించో లేదా డాక్యుమెంట్ డాట్ రైట్ ఉపయోగించో ఒకదానికి ఎందుకు రావాలంటే ప్లస్ ఇచ్చి కోట్స్లో బ్రేక్. క్లియర్? ఫర్ ఈచ్ లాగానే పనిచేసే ఇంకో స్టేట్మెంట్ ఉంది, దాని పేరు మ్యాప్. ఫర్ ఈచ్ లాగానే పనిచేస్తుంది, కానీ ఈ కోడ్లో నేను ఏం తప్పు చేశాను? ఇప్పుడే చెప్పాను. నేను ఏదైనా మీకు ఒక వస్తువు ఇస్తే సో అక్కడ ఏమవుతుంది? రిటర్న్ ఇస్తుంది. కాబట్టి యూ నీడ్ టు క్రియేట్ ఎ వేరియబుల్. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ it should be map. మ్యాప్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళందరూ విఎంఆర్ ఇన్ఫోటెక్లో స్టూడెంట్స్. సో వీళ్ళ పేరు చివర నేను విఎంఆర్ 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 అని యాడ్ చేయాలి. నేను అంటే ఈ స్టూడెంట్ అలానే ఉండాలి, ఈ స్టూడెంట్ లాంటి ఇంకొక అర్రేని నేను క్రియేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. అప్పుడు నేనేం చేస్తానంటే పేరు రాసి ప్లస్ స్పేస్ ఐఫన్ విఎంఆర్ అంటే
ఈ వాల్యూలో పేరు వస్తుంది, చివరిలో విఎంఆర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, రామ్ విఎంఆర్, రవి విఎంఆర్, శ్యామ్ విఎంఆర్ అనేసి యాడ్ అయ్యింది. అంటే ఉన్న అర్రేని రెఫరెన్స్గా తీసుకొని ఇంకొక కొత్త అర్రేని క్రియేట్ చేయాలి అని అనుకుంటే మీకు మ్యాప్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. అదేంటి సార్ మ్యాప్ స్టేట్మెంట్లోనే ఈ పని, ఈ రిటర్న్ ఏదో మన ఫర్ ఈచ్లో ఇచ్చిన కొత్తగా అర్రే రావచ్చు కదా అని మీరు అనుకుంటే ఫర్ ఈచ్ అర్రే ఏమైపోయింది అన్డిఫైన్. అంటే ఫర్ ఈచ్ మెథడ్కి ఇంకొక కొత్త అర్రే క్రియేట్ చేసే కెపాసిటీ లేదు. అర్థమైందా? సో బేసికలీ మ్యాప్ స్టేట్మెంట్ ఈజ్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ అర్రే. సో నేను మ్యాప్ స్టేట్మెంట్లో రాసిన రిటర్న్ స్టేట్మెంట్ని ఫర్ ఈచ్లో రాసినా పనిచేయలేదు, ఎందుకంటే దానికి ఆ కేపబిలిటీ లేదు. సో ఫర్ ఈచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్, జస్ట్ ఇటరేట్, ఇట్ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. బట్ మ్యాప్ స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ అర్రే. చాలా 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. ఈజ్ ఫర్ ఈచ్ మెథడ్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ అర్రే అని అడగచ్చు, లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫర్ ఈచ్ అని అడగచ్చు. యూ షుడ్ నో వెరీ క్లియర్లీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ఆ మ్యాప్ స్టేట్మెంట్ దగ్గర 15 నిమిషాలు జరిగింది మాకు యుద్ధం, మాటలు యుద్ధం. అంటే ఆ పక్కన ఇంటర్వ్యూర్ కూర్చో ఉన్నాడు, ఈ పక్కన మేము కూర్చో ఉన్నాం. మ్యాప్ వాడద్దు, మ్యాప్ వాడద్దు, మ్యాప్ వాడద్దు అంటాడు. మ్యాప్ సెట్, మ్యాప్ అనుకుంటాను కదా, న్యూ మ్యాప్. సో ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము వాడిని డామినేట్ చేసి వాడు మమ్మల్ని సెలెక్ట్ చేసేలాగా ఫోర్స్ చేసింది కూడా అక్కడే. అంతవరకు వాడు న్యూట్రల్గా ఉన్నా నువ్వు అడుగుతున్న క్వశ్చన్కే నీకు ఆన్సర్ తెలియట్లేదురా అనే மாதிரி వాడు డిఫెన్స్కి వెళ్ళిపోయినాడు కాసేపటికి. ఫైనల్గా ఏమంటున్నాడంటే డూ యూ వాంట్ మీ టు చెక్ ఇన్ ChatGPT అని అడిగినాం. మళ్ళీ వాడు దాన్ని సమర్థించుకున్నాడు. నో, ఎందుకంటే వాడు దానికి ఒక క్వశ్చన్ ముందు వాడే మమ్మల్ని ChatGPTలోకి వెళ్ళి ఈ ఆన్సర్ చెక్ చేయండి అన్నాడు వేరే క్వశ్చన్కి. ఈ క్వశ్చన్కి ఎప్పుడైతే వాడు తడబడ్డాడో మేము అడిగినాం ChatGPTలో చెక్ చేయమంటావా అని అడిగినాం. వద్దులే నా ఐడియా వచ్చేస్తుంది మాకు, బట్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నేను సెలెక్ట్ చేసేసినాను, ఇంక నువ్వు ఒక క్లయింట్ రౌండ్ ఉంటుంది నీకు, ఎందుకంటే ఆ పార్టీ ఇది సెకండ్ రౌండ్ మాకు. వాడి మాటలో తడబాటు అర్థమైపోతుంది కదా, మనం ఎదుటి వాడు మాట్లాడే పద్ధతిని బట్టి వాడు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, తడబడుతున్నాడు అనేసి. సో బేసిక్స్ పైన క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్. ఫర్ ఈచ్ ఓన్లీ ఇటరేషన్కి, మ్యాప్ స్టేట్మెంట్ కొత్త అర్రే క్రియేట్ చేయడానికి. సో ఫిల్టర్ ఫైండ్ చెప్పాను, మ్యాప్ ఫర్ ఈచ్ చెప్పాను. లెట్స్ గో టు అనదర్ మెథడ్, sample5.html. reduce find index. Okay, students dot find index
ఫైండ్ ఆల్రెడీ మనం చూసాం ఎంతసేపు. ఫైండ్ ఇండెక్స్, దాని ఆ మాట చూస్తేనే ఏం తెలిసిపోతుంది, అది మనకు ఆ మెథడ్ని చూస్తేనే మనకు క్లారిటీ వచ్చేసింది. సో మీరు ఏ పేరు ఇస్తే ఆ పేరు ఎక్కడ ఉంది అని పోతుంది. సో మనం ఇక్కడ ఆ పేరు ఇవ్వాలనా లేదా లోపల ఫంక్షన్ ఇవ్వాలనా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఎందుకు డిఫరెన్స్ చెప్తాను నేనండి. స్టూడెంట్స్ డాట్ ఇంక్లూడ్స్, ఇక్కడ మీరు మేబీ రవి, ట్రూ ఉంది అని వస్తుంది. ఓకే, నేనేం చెప్పొచ్చాను అంటే దీంట్లో ఏమో ఫంక్షన్ పంపించమన్నారు, ఫైండ్ ఫిల్టర్ లోపల ఫంక్షన్ రాయమన్నారు. ఇక్కడికి వచ్చే సమయానికి వాల్యూ పెడతా ఉంటారు. ఎక్కడ ఫంక్షన్ పెట్టాలి, ఎక్కడ వాల్యూ పెట్టాలి, మాకు అన్నీ కొత్తాయి కదా. ఒక చోట ఏమన్నా మీకైతే తెలుసు, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినారు కాబట్టి ఎక్కడ ఫంక్షన్ పెట్టాలనో ఎక్కడ వాల్యూ పెట్టాలనో మీరు చూడగలుగుతున్నారు, మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసినారు. మా పరిస్థితి ఏంటి? ఈ డౌట్ నాకు వచ్చింది. నాకు ఒక సబ్జెక్ట్ నేర్పించేటప్పుడు ఒకటికప్పుడు వన్ టైప్ చేసుకుని పోతాను. నేను అడిగినాను, సార్ ఎక్కడ కొటేషన్ పెట్టాలి, ఎక్కడ కొటేషన్ పెట్టకూడదు, నువ్వైతే 10 ఏళ్ళకి ఉండాలి ఇండస్ట్రీలో, తెలుస్తుంది. నేను నేర్చుకుని ఇంకా 10 రోజులు కాలేదు కదా. నేను ఆడ ఫంక్షన్ ఇప్పుడు ఇదే చోటనే కదా, ఇట్లాంటి మెథడ్ లోపలనే కదా మనం ఇక్కడ ఫంక్షన్ పెట్టినాము. ఇక్కడ ఫంక్షన్ రాసుంటాము, ఫర్ ఈచ్ ఫంక్షన్ రాసుంటాము, మ్యాప్ ఫంక్షన్ రాసుంటాము, ఫైండ్ మెథడ్కి ఫంక్షన్ రాసుంటాము, ఫిల్టర్కి ఫంక్షన్ రాసుంటాము. బట్ ఆల్ ఆఫ్ సడన్ వీటికి వచ్చే లోపల ఫంక్షన్ రాయకుండా వాల్యూ పెడతాను నేను. మరి ఎట్లా తెలుస్తుంది అక్కడ ఫంక్షన్ పెట్టాలన్నా వాల్యూ పెట్టాలన్నా ఎక్కడ తెలుస్తుంది? మౌస్ తీసుకొని పోయి దీనిపైన పెట్టండి. ఓకే, దీనిపైన పెట్టిన వెంటనే వాడు ఇక్కడ ఏమని ఇమ్మని ఉన్నాడు కాబట్టి మీరు స్ట్రింగ్ ఏంటి, ఓకేనా. ఇక్కడ ఫైండ్ ఇండెక్స్లోకి వెళ్ళండి. ఏడవాడు ఒక ఫంక్షన్ కాల్ చేసినాడు చూడండి. దీన్నే మనం యారో ఫంక్షన్ అంటాం. మన ఫంక్షన్లో డిస్కస్ చేసాం, గుర్తుందా? లాస్ట్ ఫంక్షన్ మనం ఫంక్షన్ని ఇలా రాయకుండా ఫంక్షన్ అని రాసి ఇలా రాయకుండా దాన్ని మనం ఏం చేసాం, యారో పెరంథసిస్, ఇది కూడా ఫంక్షన్ అని మాట్లాడుకున్నాను, గుర్తుందా? సో ఇడొచ్చి చూడండి, సో అర్రే ఇది, తర్వాత ఫైండ్ ఇండెక్స్ అనే మెథడ్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ మీరు పాస్ చేయాలి. మీకు తెలియకపోతే ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. బట్ డౌట్ వస్తే దానిపైన మౌస్ తీసుకొని పోయి పెట్టండి. ఏమంటున్నాడు, ఇంక్లూడ్స్కి నువ్వు జస్ట్ స్ట్రింగ్ ఇస్తే చాలు అన్నాడు. చూడు, సర్చ్ ఎలిమెంట్ యాడ్ ఫంక్షన్ కనిపిస్తూ ఉందా? అదే మనం ఫైండ్ ఇండెక్స్కి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయమన్నాడు. సో ఫంక్షన్ వాల్యూ రిటర్న్ వాల్యూ ఈక్వల్ టు మేబీ కిరణ్. వాడి యొక్క ఇండెక్స్ ఏంటి? 0, 1, 2,
3, 4, 5. కిరణ్ యొక్క ఇండెక్స్ వాల్యూ కిరణ్ యొక్క వాల్యూ 5. సో ఈ విధంగా ఫైండ్ ఇండెక్స్ అనేది ఆ పర్టికులర్ వాల్యూ ఎక్కడ ఉంటే దాని యొక్క ఇండెక్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. పూర్వపాటును కూడా ఫైండ్ ఇండెక్స్ లోపల ఈ మస్ట్ని పాస్ చేసేసి ఇండెక్స్ రాలేదని రాసేటప్పుడు మనం ఏం రాస్తున్నామో అక్కడ ఫంక్షన్ పాస్ చేయాలన్నా వాల్యూ పాస్ చేయాలన్నా అని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఒకసారి నేర్చుకున్నాం అనుకో, రెండోసారి నేర్చుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్స్ పట్టుకొని ఫస్ట్ స్లోగా తొక్కుకుంటూ పోతాం. ఒకసారి వచ్చేసిన తర్వాత మేమంతా చేతులు సైకిల్ తొక్కుని పోతాం. జగదీష్ ఆ మధ్య తొక్కుతూ ఉన్నాడు. సో వన్స్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ది సబ్జెక్ట్, వన్స్ వచ్చేసిన తర్వాత గ్రిప్ వచ్చేసిన తర్వాత ఎన్ని ఆటలన్నా ఆడు, ఎవడు పట్టించుకునేది. అట్లా మేము చేతులు వదిలేసి పడితే కూడా రోడ్లో రాయి వచ్చేసింది, లేకపోతే నేను స్పీడ్గా పోయింటాను అని అంటాం మేము. ఓకే, బట్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు సో అక్కడ ఫైండ్ ఇండెక్స్ లోపల వాల్యూ పాస్ చేయాలన్నా కాల్ బ్యాక్ పాస్ చేయాలన్నా అనేసి మనం తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్. ఫైండ్ ఇండెక్స్ ఇంకేముంది అర్రేలో చెప్పాల్సింది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం తల తినేటటువంటి టాపిక్ ఇది, బట్ వీళ్ళంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చూడండి. ఈ అర్రేలో ఉన్న స్టూడెంట్స్ పేర్లో అన్ని పేర్లు కేవలం 3 అక్షరాలే ఉంది. రాంగ్ స్టేట్మెంట్, రైట్? ఈ అర్రేలో అట్లీస్ట్ ఒక్క స్టూడెంట్ పేరున్న 3 అక్షరాలు ఉంది, కరెక్ట్? ఇంకో స్టేట్మెంట్, ఈ అర్రేలో అన్ని వాల్యూస్ అన్ని పేరు యొక్క లెంత్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 3 మరియు అంతకంటే ఎక్కువ ఉంది. సో మనం ఇచ్చే స్టేట్మెంట్ కరెక్టా కాదా, అన్ని వాల్యూస్ నువ్వు ఇస్తున్న స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, అట్లీస్ట్ ఒక వాల్యూ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, ఇలాంటి ఒక కండిషన్ని మనం వాడడం కోసం వాడే మెథడే సమ్ అండ్ ఎవ్రీ. ఈ 2 స్టేట్మెంట్ల గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 స్టేట్మెంట్లు చేసే పనే ఇప్పుడు నేను చెప్పింది. వన్స్ అగైన్, ఈ అర్రేలో అన్ని పేర్లు పక్కా 3 క్యారెక్టర్లే ఉంది నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను అనుకోండి, అంటే అన్ని వాల్యూలు సాటిస్ఫై అవ్వాలి, అన్ని పేర్లు. ఒకటి సాటిస్ఫై చేయకపోయినా స్టేట్మెంట్ రాంగ్. లెట్స్ స్టార్ట్ విత్ దట్. స్టూడెంట్స్ డాట్ ఎవరీ, దీని లోపల ఏం పాస్ చేయాలి చెప్పండి? వాల్యూ పాస్ చేయాలన్నా ఫంక్షన్ పాస్ చేయాలా? నేను ఇక్కడ వాల్యూ అడుగుతుందా చూడండి, ఇది ఫంక్షన్, రైట్? ఫంక్షన్ value return value dot length equal to 3.
సో ఎప్పుడైతే రిటర్న్ ఇస్తే ఏం చేయాలి నేను? ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీ అనే పదం వాడినాను కాబట్టి ప్రతి ఒక్క వాల్యూ కూడా నేను చెప్పిన కండిషన్ని సాటిస్ఫై చేసి తీరాల్సిందే. నో డౌట్. ఆ కండిషన్ ఏంటి? ఇది. ప్రతి ఒక్క పేరు ఖచ్చితంగా 3 క్యారెక్టర్లే ఉంది నేను చెప్తున్నాను. ఇది నేను ఇస్తున్న కండిషన్. అది దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క పేరు ఖచ్చితంగా 3 క్యారెక్టర్ల లెంత్ మాత్రమే ఉంది, అంతకంటే ఎక్కువ లేదు, అంతకంటే తక్కువ లేదని చెప్తున్నాను నేను. అలా ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా? లెట్స్ సీ. నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అమ్మా, నువ్వు కరెక్ట్. సో ఎవ్రీ అనే మెథడ్ ఉపయోగించినప్పుడు నువ్వు ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తావో ఆ స్టేట్మెంట్ ప్రతి ఒక్క వాల్యూని సాటిస్ఫై చేసి తీరాల్సిందే. ఒక వాల్యూ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ సాటిస్ఫై కాకపోతే కూడా ఫాల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని ట్విస్ట్ చేసి చెప్తాను చూడమ్మా. ఎవరి బదులు సమ్ వాడుతున్నాను. అట్నే ఉల్టా అయిపోయింది స్టేట్మెంట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏం తెలుసా? ఇన్ని వాల్యూస్లో ఒక వాల్యూ ఉన్న ఆ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకో, ట్రూ వచ్చేస్తుంది. అన్ని పేర్లు ఉంది కదా, అన్నిట్లో అట్లీస్ట్ ఒకే ఒక పేరు నువ్వు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తే కూడా చాలు, ట్రూ వచ్చేస్తుంది. కానీ మన అదృష్టం పోతే 2 వాల్యూస్ ట్రూ సాటిస్ఫై చేస్తా ఉంది. శామ్ 2 చోట్ల ఉంది, రైట్? 3 రైట్. రామ్ కూడా. సో ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ట్రూ. సపోజ్ ఒకటి కూడా లేవు, రాము, అప్పుడు అవుతుంది ఫాల్స్. అట్లీస్ట్ ఒకే ఒక్క వాల్యూ నువ్వు ఇచ్చే కండిషన్ ట్రూ చేసేస్తే కూడా ట్రూ వచ్చేస్తుంది. సో ఎవ్రీ అనేది ప్రతి ఒక్క వాల్యూ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ సాటిస్ఫై చేస్తేనే ట్రూ వస్తుంది. ఒక్క స్టేట్మెంట్ ఫాల్స్ చేస్తే కూడా ఫాల్స్ అయిపోతుంది. సమ్ అనేది ఒకటి ట్రూ చేస్తే కూడా ట్రూ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ ఫాల్స్ చేసి ఒకే ఒక వాల్యూ ట్రూ అయింది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ ఎవ్రీ. Any doubts? Let me go to the one more method. Sample 7. ఓకే, వీళ్ళ ముందు వీడు వైవా హర్ష ఒక షార్ట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేసినట్టు కదా, వైవాలో క్వశ్చన్స్ అడుగుతారు. ఎంతమంది చూసినారు దాన్ని? చూసినావమ్మా? ఓకే. ఎవరి సిస్టంలో నేను రామ్ ఫోటో చూసింది? ఓకే, నువ్వు రామ్ ఫ్యాన్ కదా. రాము అనుపమ సినిమా తీస్తున్నారు, ఏం మూవీ అది? వాళ్ళ నాయన డేటాబేస్ గురించి అడుగుతాడు. వాట్ ఈజ్ డేటాబేస్? గుర్తుందా క్వశ్చన్? సో డేటాబేస్ అని చెప్పేసి వాడు
అంటే ఎదుటివాడికి అర్థం కాకుండా మేనేజ్ చేస్తాడు. చెప్పే క్వశ్చన్లో నుంచి ఒక పదాన్ని ఎత్తుకొని దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాడు. దానికంటే వైవా ఏం చూస్తున్నారంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదం ఆ క్వశ్చన్లోని ఒక పదాన్ని పిక్ చేసుకొని దాన్ని బేస్ చేసి ఆన్సర్ చెప్పేస్తాడు. అంటే వాడికి తెలియదు దాన్ని ఎక్కడ వాడి ఉండడు, బట్ మేబీ ఇది ఉంటుందేమో ఒక అజంప్షన్స్తో ఆన్సర్ చెప్పేస్తాం. నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ని చూసి మీకు ఒక ఆన్సర్ మైండ్లోకి వస్తుంది. మన కర్మ ఏమంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే ఆ మెథడే మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. దాని పేరే మార్క్స్ డాట్ రెడ్యూస్. ఎవరన్నా సరే ఓ పిల్లోడు తిరిగిపోయి ఈ రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుందని అడిగితే ఏం చెప్తాడు వాడు? రెడ్యూస్ చేస్తాడు సార్ అని చెప్పేస్తారు. కర్మ ఏంటంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అది ఇప్పుడు అర్థమైంది నేను వైవాన్ని ఎందుకు నేను తెచ్చినాను. దీనిని చూసి సో దానిని ట్రై చేయని వాడు కూడా మ్యాప్ ఫర్ వచ్చి ట్రై చేసి ఉంటారు, ఫిల్టర్ ఫైండ్ ట్రై చేసి ఉంటారు. రెడ్యూస్ అనే మెథడ్ని మనం ఎప్పుడు చూసి ఉంటాం, మనకు గుర్తొచ్చో రాదు, బట్ రెడ్యూస్ అని ఉంది కదా, దిస్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద వాల్యూ అని చెప్పేసి పని అయిపోతుందిలే అటని చెప్పేస్తారు. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి తెలుసు ఈ రెడ్యూస్ మెథడ్ అని అడిగితే వాల్యూని రెడ్యూస్ చేయడానికి ఉపయోగించబోయే మెథడ్ అని క్యాండిడేట్ చెప్తాడని, అట్లనే వీడు అనుకుంటాడని వాడు అనుకుంటాడు. కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతాడు. కానీ ఈ రెడ్యూస్ మెథడ్ యొక్క మీనింగ్ ఏమంటే ఈ మొత్తం వాల్యూస్ని కూడడానికి వాడేటటువంటి మెథడ్. ఈ రెడ్యూస్ ఏం చేస్తుంది అంటే ఆ అర్రే లోపల ఎన్ని వాల్యూలు ఉంటే అన్నిటినీ కూడి యాడ్ చేసి టోటల్ నీకు ఇస్తుంది. సో ఆ మెథడ్కి దాని ఫంక్షనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? దాని పేరుకి అది చేసే పనికి సంబంధం లే. కాబట్టి జాగ్రత్తగా అర్రే గురించి అడిగినప్పుడు మనము దిల్ సినిమాలో వేణుమాధవ్ సార్ మీరు క్వశ్చన్స్ అడిగిన తర్వాత నేను ఆన్సర్ చెప్పమంటారా, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతారా మీరు అని ఆవేశపడకుండా. ఎందుకంటే మాకు ఒక 2-3 రోజుల క్రితం ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్వ్యూ ఇంకా క్వశ్చన్ అడగలేదు, మావాడు ఉన్నాడు శ్యామ్. ఇంటర్వ్యూలో ఇంకా క్వశ్చన్ కంప్లీట్ చేయనే లేదు, ఆన్సర్ చెప్పేసినాడు, సగం ఆన్సర్ అయిపోయింది. మళ్ళీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను చెప్పిన ఒరే బాబు వాడికి ఇంటర్వ్యూ అడగడానికి డబ్బులు ఇస్తున్నారు, వాడి పని ఏదో వాడిని చేయనిచ్చాయి, తర్వాత నీ ఆన్సర్ నువ్వు చెప్పు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది దీనికి, నిన్నోటి జరిగింది మా హేమసాగర్ది. ఆడ మెథడ్కి ఇట్లాంటివి ఒక యాంగులర్లో ఒక 2-3 మెథడ్లు ఉన్నాయి. పేరు ఒకటి, అది చేసే ఫంక్షనాలిటీ ఒకటి. వీడేం చేసినాడు ఆ పేరు చూసి దానికి ఒక ఆన్సర్ చెప్పేసినాడు. కానీ వాడు ఇంటర్వ్యూలు మళ్ళీ నొప్పి గుచ్చి అడుగుతున్నాడు, అదే కరెక్ట్ ఆన్సరా అని అడుగుతున్నాడు. అప్పుడున్నా జాగ్రత్త పడవచ్చు కదా, పడలే. కాబట్టి నా పాయింట్ ఏంటంటే క్లియర్గా ఏ మెథడ్ అని అడుగుతున్నారు, అది ఏం చేస్తుంది అని చెప్పేసి తెలుసుకోండి. ఓకే నో ఎలా ఇది టోటల్గా చేసేస్తుంది. మన ఫర్ ఈచ్ మెథడ్ మాదిరి మ్యాథ్ స్టేట్మెంట్ మాదిరి ఫస్ట్ దీన్ని తీసుకొని నెక్స్ట్ దీన్ని తీసుకొని నెక్స్ట్ దీన్ని తీసుకొని నెక్స్ట్ దీన్ని తీసుకొని క్యాల్కులేట్ చేసేస్తుందా అంటే కాదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా, అది ఈ 2 వాల్యూస్ని తీసుకుంటుంది ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు. తర్వాత ఏం చేస్తుంది తెలుసా, అది ఈ 2 వాల్యూల్ని కూడగా వచ్చిన వాల్యూను మరియు దీనిని రెండోసారి రన్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా, అది మూడోసారి ఈ 3 వాల్యూల్ని కూడగా వచ్చిన టోటల్ను మరియు ఇది. నాలుగోసారి ఈ టోటల్ ఈ 4 వాల్యూల్ని కూడగా వచ్చిన వాల్యూ ప్లస్ ఇది. ఐదోసారి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కూడగా వచ్చిన టోటల్ ప్లస్ ఇది. అలా తీసుకుంటుంది రెడ్యూస్ మెథడ్. చూపిస్తాను చూడండి. A, B రిటర్న్ A ప్లస్ B. ఏదో రిటర్న్ ఇచ్చినాను కాబట్టి ఏం చేయాలి నేను ఇక్కడ
ఓకే, console.log a, b. ఓకే, ఇది ఫస్ట్ టైం రన్ అయ్యిందమ్మా. ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఏమన్నా నేను మొదటి 2 వాల్యూలు తీసుకుందా చెక్ అని చెప్పండి. 55 + 66 ఎంత? అవి చూసి వస్తుంది. సో 121 టోటల్ వాల్యూ ప్లస్ దాని పక్కన ఉండే వాల్యూ తీసుకున్నది. ఇప్పుడు ఈ 3 కూడగా వచ్చిన వాల్యూ 198 + 88. ఇప్పుడు అవన్నీ కూడగా వచ్చింది 286, 99, 385, 70, టోటలీ 455 is the total. So this is how reduce works. సో కళ్ళు మూసుకొని క్వశ్చన్లో వచ్చేటటువంటి పదాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేస్తాము, మనం మాత్రమే తెలివైన వాళ్ళం, ఎదుటి వాళ్ళంతా కాదు అనే ఫీలింగ్ వద్దు. సో దయచేసి పర్టికులర్లీ ఈ మెథడ్ 99% క్యాండిడేట్లని బోటా కొట్టించే తీరుతుంది. కర్మకాలి వాళ్ళకు రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుందో తెలిస్తే కూడా అది ఎలా టోటల్ చేస్తుందో చెప్పలేదు. పొరపాటుని సడన్గా రెడ్యూస్లే గుర్తొచ్చి గబుక్కనే మురళీ సార్ అవ్వద్దు, అదేదో రామ్ మూవీ అది ఇదంతా చెప్పినాడు కదా, ఖచ్చితంగా ఇది టోటల్ చేసేదానికి అయి ఉంటుందని చెప్పి టోటల్ చేస్తుంది. నువ్వు ఇంటర్వ్యూని కన్విన్స్ చేసేస్తే కూడా సార్ చెప్పమ్మా ఎట్లా టోటల్ చేస్తున్నావు అని అడిగినాడంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటిల్ యూ ప్రాక్టీస్ ఇట్ థరోలీ. వన్స్ యూ ప్రాక్టీస్ నీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నేను కొన్ని 100 సార్లు చెప్పేటప్పుడు చేసేటప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు గుర్తుంది. అట్లీస్ట్ మీరు చేసేటప్పుడన్నా ప్రాక్టీస్ చేయండి. చెప్పడం అంటారా, ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అందుకే నేను ఎక్స్ప్రెస్ అవ్వండి, ఓపెన్ అప్ అవ్వండి అనేది. ఎందుకంటే నా లైఫ్లో నేను సబ్జెక్ట్ నేర్చుకుందే నేర్పడం కోసం. నేను ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వెంటనే నాకు ఏ టాపిక్ల పైన సంపూర్ణ అవగాహన రాలేదు. స్టిల్ నాకు గుర్తుంది, మేబీ మీకు చెప్పినాను లేదు నాకు గుర్తులేదు, కానీ ఫస్ట్ టైము 2014లో ఏప్రిల్ నాకు క్లియర్గా గుర్తుంది. ఏప్రిల్ నెలలో మా ఫ్రెండ్ ఒకడు మారపల్లిలో ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. కడపతను రాజేష్ ఇప్పటికి ఉంటుంది, ఎలిగెంట్ ఐటీ సర్వీస్ అనేసి మారపల్లి ఫ్లైఓవర్ కార్నర్లోనే ఉంటుంది. వాడు నాకు పరిచయం. జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ ఇప్పించమని చెప్పి వాటి దగ్గరికి నేను పోయినాను. ఇప్పుడు 2013లోనే అప్పుడే తీసుకున్నారు 18,000 జావా స్క్రిప్ట్ మాత్రమే. ఎందుకంటే అప్పుడు మా వీడియో ట్యూటోరియల్స్ అదంతా ఏం లేవు, అంత ఎక్కువ లేవు, ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. వాడు ఏం చేశాడు, వేరే ఒక నార్త్ అమ్మాయిని నాకు ట్రైనర్గా ఇచ్చాడు. ఆ మహాతల్లి ఈ మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు ఎగ్జాంపుల్స్, ధర్మవరం సుబ్రహ్మణ్యం మాదిరి ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి షర్ట్ ఇప్పేసి రాస్తాడు. ఆ మాదిరి ఆమె నీట్గా నోట్బుక్లో రాసుకొని వచ్చి క్రమం తప్పకుండా దాన్ని చూసి టైప్ చేసి ఆమె దిస్ కమ్స్ లైక్ దిస్, ఐఎమ్ డిక్లేరింగ్ మార్క్స్, దర్ ఇస్ అన్ అర్రే, రెడ్యూస్ మెథడ్ విల్ క్యాలిక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే యూ ప్రాక్టీస్ 10 times అని వెళ్ళిపోయింది. అంత కూడా ఎక్కడ బాగుని పోలా నాకు అయిపోయింది. దగ్గర రోడ్ నెలలో 2 నెలలు అయిపోయింది. ఒక 10% కూడా కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి చెప్తున్నది మనకి అర్థమవుతుందని వస్తేనే కదా మనం ప్రాక్టీస్ చేయడానికి. మళ్ళీ వాళ్ళతో చేయడానికి పట్టుకుంటున్నాను. నా డబ్బు నాకు పెట్టాను, ట్రైన్ రా, అది ఏ ఒక లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని చేత కాలేదు, ఏమనుకుంటాను అనేసి. సరే నేను వేరే ఎవరినైనా ట్రైన్ చూస్తాను పో అన్నాడు. మళ్ళీ ఒక 10 days అయింది. మళ్ళీ నాకు కాల్ చేసినాడు. ఆ ఏళ్ళకి నాకు లక్కీగా ఏ ప్రాజెక్టులో అయితే నేను జాయిన్ అయినానో ఆ ప్రాజెక్టులోనే మా టీం లీడ్ తమిళతను ఆయన ఏం చేశాడు, బాలసుబ్రహ్మణ్యం అనేసి ఆయన, మేము ఒక 3-4 మంది చాలా తడబడతాం అంటే మీ సబ్జెక్ట్లో చాలా తడబడతాం అంటే ఆయన ఏం చేశాడు, నెమ్మదిగా రూమ్లో పిలిపించుకొని ఊరికే సరదాగా క్యాజువల్గా మాట్లాడుతూ మా దగ్గర ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఆయన చేసిన స్కెచ్ అది మాకు వెళ్ళే. మేము నార్మల్గా ఇప్పుడు మనిషి మనతో నార్మల్గా సబ్జెక్ట్ వదిలేసి ఏదో మేబీ స్పోర్ట్స్ గురించో ఏం చేసారు తెల్ల సాఫ్ట్వేర్ అని మాట్లాడుతూ ఉంటే మనకు ఒక ఫ్రీ అయిపోతాం మనం. అట్లా మాట్లాడుతా
పర్లేదు నేనేం కంపెనీ పేరు మెన్షన్ చేయలేదు కానీ మాట్లాడితే ఏం చేసినాను మేము 3 మంది ఓపెన్ అప్ అయిపోతుంది. అది ఆయన ఎట్లన్నాడంటే ఐఎమ్ రియలీ సారీ, మీలో ఒక 2-3 పైన కంప్లైంట్లు ఆల్రెడీ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి డెలివరబుల్స్ ఇవ్వట్లేదు అనేసి. సో మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 1-2 నేను రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తే కూడా ఆశ్చర్యపోవద్దండి. రేపు వచ్చి என்னடா நீங்களும் நானும் தமிழ்காரங்க தான், நீ இந்த மாதிரி பண்ணலாமா అట్లంతా నన్ను అడగద్దండి అన్న బయట కనిపిస్తే. మేనేజ్మెంట్ నుంచి డిసిషన్ ఇది. కానీ నాకు ఒక ఛాన్స్ ఉంది, మీకు హెల్ప్ చేయొచ్చు నేను ఇప్పుడు. కానీ ఎవరన్నా కానీ చెప్తే మాకు ఈ పలానా సబ్జెక్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, మాకు సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది ఉందా, ప్రోడక్ట్ పరంగా ఇబ్బంది ఉందా, టీంలో ఉండేవాళ్ళు ఎవరన్నా మీకు రిక్వైర్మెంట్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా, ఇట్లాంటిది ఏదన్నా కానీ మీరు కానీ నాకు ఓపెన్ అప్ అయితే నేను హెల్ప్ చేయొచ్చు. మీరు ఓపెన్ అప్ కాకపోయినా మీ కంపెనీ ముడిగేది కన్ఫర్మే. మీరు అయితే అవ్వండి, లేదన్నా 3 రోజులు వెయిట్ చేసి ఇల్లు పోయేటువంటి కూడా పోండి, ఛాన్స్ మీది. నేను ఫస్ట్ ఓపెన్ అప్ అయిపోతుంది, పెళ్ళేది ఎట్లా పోతుంది ఎందుకు అనేసి నేను సార్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ బేస్డ్ నాకు జావా స్క్రిప్ట్ తెలుసు, కానీ ఈ ప్రోడక్ట్లో జావా స్క్రిప్ట్ ఎలా వాడు ఆల్రెడీ ఉపయోగించున్నాడు, మేము ఎలా ఉపయోగించుకోవాలి, ఇక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ అప్రోచ్లో ఏడుంది. బట్ స్టాండర్డ్ అయితే మేము నేర్చుకున్న స్టాండర్డ్ అయితే ఆ రేంజ్కి లేదు. కొంచెం ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేసినారంటే రిక్వైర్మెంట్ ఇది, దీన్ని ఇలా చేస్తే రిజల్ట్ వస్తుంది అనేసి. మీరేం మాకు జస్ట్ స్పూన్ ఫీడింగ్ చేయొద్దండి. ఎవరన్నా ఒక సీనియర్ వచ్చి ఇలా యూస్ చేయాలి అని చెప్పినారంటే మాకు హెల్ప్ అవుతుంది. నీట్గా నోట్ చేసుకున్నాడు, ఓకే జావా స్క్రిప్ట్ మరలా అనుకోప్పుడు. అప్పుడే మార్కెట్లో ఒక ఫ్రేమ్వర్క్ వచ్చింది, యాంగులర్ జేఎస్ అనేసి. రియాక్ట్ జేఎస్ పుట్టడానికి ముందు వచ్చిన ఫ్రేమ్వర్క్ ఇది, యాంగులర్ జేఎస్ అనేసి. వాడు యాంగులర్ జేఎస్ పైన వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి విజయవాడ క్యాండిడేట్, ఎవరు నాకు గుర్తులేదు, బట్ తెలుగుడే. వాడు చెప్పేశాడు యాంగులర్ జేఎస్ అని. ఇంకో ఫ్రెండ్ తిరుపతిలో సునీల్ అని చెప్పి పిల్లగాడు, వాడు నాకు ఏది తెలియదు సార్, నాకు సిఎస్ఎస్ఏ ప్రాబ్లం ఉంది అతను చెప్పి వాడు. మరలా అంత అయిపోయిన తర్వాత హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయితే నేను చెప్పలేను, పోయి మేనేజ్మెంట్ దగ్గరిపోయి మా క్యాండిడేట్ని హెచ్టిఎంఎల్ నేర్పించండి, సిఎస్ఎస్ నేర్పించండి అంటే కష్టమైపోతుంది. సో అదైతే నేను ఖచ్చితంగా చేయలేను. జావా స్క్రిప్ట్కు రియాక్ట్ జేఎస్కు యాంగులర్ కావాలంటే నేను బయట నుంచి కార్పొరేట్ ట్రైనర్ని రప్పించి నేను మీకు ట్రైనింగ్ ఇప్పించగలను. దాని తర్వాత మీకు ఇంకొక 1 month టైం ఇస్తా. ఈ మంత్ ఎండ్ అనేది నెక్స్ట్ మంత్ ఎండ్ పెట్టుకుంటాం మీ రివ్యూ అటని చెప్పి ట్రైనింగ్ ఇచ్చినాడు. మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎలాగో వాడు వస్తున్నాడు కదా, నేను ప్రాజెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అడిగాను. నేను ఇది ఎట్లా అనేసి మళ్ళీ వాడే ట్రైనింగ్ చెప్పినాడు. నేను ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను, ప్రాజెక్ట్ పైనే ట్రైనింగ్ ఇచ్చినానంటే నాకు ఇబ్బంది అయిపోతుంది, అలా బయట చెప్పొద్దండి, బట్ మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి కొన్ని వర్క్లు వాడే చేసి చూపించి జావా స్క్రిప్ట్లో ట్రైనింగ్ ఇచ్చినాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నాకు హ్యాపీగా వచ్చేసింది జావా స్క్రిప్ట్. నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినాను. అప్పటి నుంచి నా డెలివరీస్ బాగుంది. ఒక్క తిరుపతి అబ్బాయిని మాత్రమే టర్మినేట్ చేసినారు, మిగిలిన వాళ్ళందరూ మేము సర్వైవ్ అయిపోతుంది. హెచ్టిఎంఎల్ కూడా తెలియదున్నాడే, ఆ అబ్బాయి మాత్రం పోయినాడు జాబ్ మిగిలిన. ఈ అయిన తర్వాత 1.5-2 నెలలు అయిన తర్వాత వాడు ఫోన్ చేసినాడు, మా వాడు ఆ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి జావా స్క్రిప్ట్ ట్రైన్ చేస్తావని, నువ్వు నాకు నేర్పించేసావు జావా స్క్రిప్ట్ నేను ట్రైన్ చేసేదానికి. ఇక్కడ ఏంలే వస్తూ ఉండేది ఫ్రెషర్లు, నేను పిలిచి నీకు 10,000 ఇస్తా, 18,000 తెస్తా ఉన్నాను, నీకు 10,000 ఇస్తా, ఓకే నీకు తెలిసిన బేసిక్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్ నేర్చుకొని వచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే చాలు అట్లని చెప్పినాడు. నేనేమనుకుని వచ్చేది ఎట్లా ఫ్రెషర్లు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తామనేసి. ఆ అమ్మాయి పేరు ఇంకా నాకు గుర్తుంది, ఎందుకంటే నా కూతురు పేరు దివ్య. వచ్చింది, తెలుగు అమ్మాయి, నెల్లూరు అమ్మాయి. ఆ అమ్మాయి జావా స్క్రిప్ట్ డెమో ఇవ్వమని అన్నాడు. ఏముందులే అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కదా అని చెప్పేసి నేను తీసుకొని పోయి, అప్పుడు ఇది మామూలు బోర్డు ఇది ఉంటుంది కదా, మార్కర్తో రాస్తాం కదా, ఆ బోర్డు మీరు నమ్మరు, పోయి బోర్డు ముందు నడుచుకుంటున్నాను అంతే. ఆ పక్క తిరిగి గడ్డ 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 అదొస్తా ఉంది నాకు చెయ్యి. ఏం మాట్లాడాలని తెలియలే, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియలే. ఏడు కూర్చోడేవో బాగానే ఉంది నాకు.
అడిగిపోతే నాకు దిక్కు తెల్ల కారుతా ఉంది నాకు. ఏం చెప్పేది మనం, ఏం చెప్పేది? ఇంతకీ ఫ్రెషరే, అమ్మాయి జస్ట్ కాలేజ్ నుంచే బయట వచ్చింది, తనేం అడగలేదు నన్ను. మరలా ఇది అయ్యే పని కాదనేసి మరలా వచ్చి నేనే టాపిక్ చెప్పలేదు, కూర్చునేసి మనం ఎప్పుడు పాస్ అవుట్, నీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ గురించి ఏమైనా ఐడియా ఉందా, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, జాబ్ కోసమా లేదా నువ్వు ఆల్రెడీ జాబ్లో ఉన్నావని క్యాజువల్గా మాటలు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తోసినాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తోసి ఓకే ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ నాకు అర్థమైంది, నేనేం చేస్తాను, రేపు మనం ఫస్ట్ సెషన్ కనెక్ట్ అవుతామని చెప్పి ఆ అమ్మాయి రిక్వైర్మెంట్ అంతా తీసుకునేసి ఆ రోజు రాత్రికి పోయి బాగా ప్రాక్టీస్ చేసుకొని ఒక 4-5 స్లైడ్స్ క్రియేట్ చేసుకొని ఒక 4-5 ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అద్దం ముందు నిల్చుకొని బయట నిల్చుకొని బస్సులో వస్తా మాట్లాడుతూ చెప్పి మరలా ఎట్నో స్టార్ట్ చేసి అయిపోయింది అనిపించేశాను. మరలా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, మరలా ప్రాక్టీస్ చేసి ఎందుకంటే ఖచ్చితంగా కింద మీద సంబంధం లేని క్వశ్చన్లు అడుగుతారు. సార్ ఆడ ఈక్వల్కి ఎందుకు వచ్చింది, ఏడెందుకు ఫ్లోర్ బ్రాకెట్ వచ్చింది, ఆడెందుకు బ్రాకెట్లు వచ్చింది, ఏడెందుకు కొటేషన్ లేదో, ఏడెందుకు సెమీకోలన్ లేదో, ఇట్లాంటివి అడుగుతారని తెలుసు కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తామని బాగా ప్రిపేర్ అయ్యి అలా నేర్చుకుంటున్నాను నేను సబ్జెక్ట్. మెయిన్ రీజన్ మీరు మాట్లాడండి చెప్పడం కోసమే నేను ఇంత కథ చెప్పుకొచ్చింది. మనం ఎదుటి వాళ్ళకు చెప్పడం కోసం నేర్చుకుంటాం చూడు సబ్జెక్టు, అది పక్కాగా ఉండిపోతుంది. మనం ఏదో ఈరోజు బతుకు తెరువు కోసం ఈరోజు సాయంకాలం లోపల మనం ఈ వర్క్ చేయడం కోసం మనం నేర్చుకునేస్తాం అనుకుంటే అవి నిలవదు. సో 100% మీకు తెలిసింది తప్పో ఒప్పో పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, డిస్కస్ చేయండి, ఓపెన్ పోండి. మొదటి మాట మాత్రమే తడబడతా మాట్లాడతాం, మొదటి 10 నిమిషాలు మాత్రమే ఇబ్బంది పడతాం మనం. ఈ పదం వాడచ్చా, ఈ పదం వాడకూడదా, ఇలా మాట్లాడచ్చా, అలా. వన్స్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ది టీమ్, నా మైండ్లో ఇది అవునా కాదా, తప్ప కాదా, సార్ రెడ్యూస్ మెథడ్ అంటే నేను ఇది అనుకుంటా ఉన్నాను, ఇది కరెక్టా కాదా, పలానా చోట్ల రెడ్యూస్ మెథడ్ ఉపయోగించాలనుకుంటున్నాను, ఈ అప్రోచ్ కరెక్టా కాదా. కాబట్టి మీరు ఎంత ఓపెన్ అప్ అయితే అది ఈ రోజుకి ఇప్పటికి కాదు, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం మీకు యూస్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టాప్ ద స్టోరీస్. ఇవి బ్యాలెన్స్ అర్రే మెథడ్స్ మనం కవర్ చేయాల్సింది. ఏమేం చేసాం, ఫర్ ఈచ్ మ్యాప్, ఫిల్టర్, ఫైండ్, సమ్, ఎవిరీ, రెడ్యూస్, టోటల్గా 8 మెథడ్స్ నేను టోటల్గా ఈరోజు చెప్పాను. ఇంతకుముందు పుష్, పాప్, సార్ట్, రివర్స్, స్ప్లైస్, ఇంకోటి ఏం చెప్పాను, అన్షిఫ్ట్, రైట్, షిఫ్ట్, అన్షిఫ్ట్, అవి టోటల్గా ఒక 8 దాదాపు 16 మెథడ్లు నేను చెప్పాను. ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. బట్ మనం ఒక క్రౌడ్ అప్లికేషన్ చేయాలి అంటే ఈ మెథడ్స్ సరిపోతుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి. మేబీ ఆఫ్టర్ లంచ్ ఇంకొక 1 అవర్ కూర్చునేసి క్రియేట్ చేయడం ఎలా, రీడ్ చేయడం ఎలా, అప్డేట్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఫైన్.